ఓం శాంతి. ఈరోజు మురళి 7/7/2024 సండే. అవ్యక్త బాబ్దాదా యొక్క మధుర మహావాక్యం. మురళి డేట్ 11/11/2000 సంవత్సరంలో బాబా నడిపించిన మురళి. మురళి యొక్క హెడ్లైన్ సంపూర్ణత యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత అనే శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి. సంపూర్ణత యొక్క సమీపత ద్వారా ప్రత్యక్షత అనే శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి. ప్రత్యక్షత ఎప్పుడవుతుంది అంటే మనం సంపూర్ణమైనప్పుడు. ఈరోజు బాబ్దాదా అట్లని నిర్లక్ష్యంతో సమర్థనంతో ఉండక్కర్లేదు. మనం మారకపోని మెజారిటీ ఓవరాల్గా తయారైపోయినారంటే మన కోసం ప్రత్యక్షత ఆగదు. ఈరోజు బాబ్దాదా తమ హోలియెస్ట్, హయ్యెస్ట్, లక్కీయెస్ట్, స్వీటెస్ట్ ఎంత బాగా చెప్తున్నారు. అతి పవిత్రులు, అతి ఉన్నతులు, అతి అదృష్టవంతులు, అతి మధురమైన వారు అయిన తమ పిల్లలను చూస్తున్నారు. మొత్తం విశ్వంలో ఎప్పటికప్పుడు హోలియెస్ట్ ఆత్మలు వస్తూ ఉంటారు. అంటే ధర్మాత్మలందరూ, మహాత్మలు, ధర్మాత్మలు, హోలియెస్ట్ ఆత్మలు వస్తూ ఉంటారు పరంధాం నుంచి. మీరు కూడా హోలియెస్ట్. కానీ శ్రేష్ఠాత్మలైన మీరు ప్రకృతి జీతులుగా ఈ ప్రకృతిని కూడా సత్వప్రధానంగా తయారు చేస్తారు. వాళ్ళు సత్వప్రధాన ఆత్మలు వస్తారు, కానీ ప్రకృతి ఏమో తమోప్రధానం అయితా పోతుంది. వాళ్ళు కూడా తమోప్రధాన స్టేజ్కి చేరుకుంటా పోతారు అనేక ధర్మాత్మలు. కానీ మనము హయ్యెస్ట్ ఆత్మలు ఎప్పుడైతే హోలియెస్ట్ ఆత్మలు వస్తామో అప్పుడు ప్రకృతి కూడా బాబా ఉండేదాని కారణంగా ప్రకృతి కూడా పరివర్తన అవుతుంది. ఎంత బ్యూటిఫుల్గా బాబా చెప్తున్నారు చూడండి. మీ పవిత్రతా శక్తి ప్రకృతిని కూడా సత్వప్రధానంగా పవిత్రంగా తయారు చేస్తుంది. కనుకనే మీరందరూ ప్రకృతితో తయారైన ఈ శరీరాన్ని కూడా పవిత్రమైన దాన్ని ప్రాప్తి చేసుకుంటారు. సత్యుగంలో పవిత్రమైన శరీరం లభిస్తుంది. మీ పవిత్రతా శక్తి విశ్వంలోని జడాన్ని, చైతన్యాన్ని అన్నింటినీ పవిత్రంగా చేస్తుంది. ప్రకృతిని, అనేక జీవరాశుల ఆత్మల్ని అందరినీ పవిత్రంగా తయారు చేస్తుంది మన యొక్క పవిత్రతా శక్తి. మనం యోగంలో ఉంటే విశ్వానికి శాంతి లభిస్తుంది. మనం పవిత్రంగా ఉంటే ప్రకృతికి, అనేక జీవరాశులకు కూడా పవిత్రంగా అయిపోతారు, పావనంగా ఉంటాయి. తో బాబా అంటున్నారు, శరీరం కూడా పవిత్రము మరియు ప్రకృతి సాధనాలు కూడా సత్వప్రధానంగా పావనంగా ఉంటాయి సత్యుగంలో. కనుక విశ్వంలో అతి పవిత్రులైన ఆత్మలు మీరు. అతి పవిత్రమైన ఆత్మలే కదా. బాబా అంటూ మీరు పవిత్ర ఆత్మలు అని అంటూ మళ్ళీ అడుగుతున్నారు, మీరు పవిత్ర ఆత్మలే కదా. మేము విశ్వంలో హోలియెస్ట్ ఆత్మలము అని స్వయాన్ని భావించుకుంటున్నారా? అతి పవిత్రులము అని భావించుకుంటున్నారా? అతి ఉన్నతమైన వారు ఒకటి, అతి పవిత్రమైన వారు ఎలా అని చెప్పినారు. ఇప్పుడు అతి ఉన్నతమైన వారు మళ్ళీ బాబా చెప్పినారు, విశేషంగా లక్కీయెస్ట్, అతి అదృష్టమైన వారు, తర్వాత అతి మధురమైన వారు. ఈ విధంగా దాని గురించి బాబా వాళ్ళు చెప్తూ పోతారు. సో బాబా ఇప్పుడు అంటున్నారు అతి ఉన్నతమైన వారు కూడా. ఎందుకని ఉన్నతులు? ఎందుకంటే ఉన్నతోన్నతమైన భగవంతుణ్ణి తెలుసుకున్నారు. ఉన్నతోన్నతమైన బాబా ద్వారా ఉన్నతోన్నతమైన ఆత్మలుగా అయ్యారు. సాధారణమైన స్మృతి, వృత్తి, దృష్టి, కృతి అన్నీ మారిపోయి శ్రేష్ఠ స్మృతి స్వరూపంగా, శ్రేష్ఠ వృత్తి, శ్రేష్ఠ దృష్టిగా మారిపోయినాయి. ఎవరినైనా కలిసినప్పుడు ఏ వృత్తితో కలుస్తారు? ఈ ఆత్మ కళ్యాణం కావాలని అదే వృత్తితో కలుస్తాను కదా. సహోదరత్వపు వృత్తితో, ఆత్మిక దృష్టితో, కళ్యాణ భావనతో, ప్రభు పరివారం అనే భావనతో కలుస్తారు కదా. కనుక ఉన్నతమైన వారు అయ్యారు కదా, మారిపోయారు కదా. ఎంత అదృష్టవంతులు మీరు. జ్యోతిష్యులు ఎవరు మీ భాగ్యరేఖని గీయలేరు. ఇప్పుడు ఎంత హయ్యెస్ట్ అని చెప్పినారు, ఇప్పుడు మళ్ళీ బాబా అంటున్నారు మీరు ఎంత అదృష్టవంతులు. జ్యోతిష్యులు ఎవరు మీ భాగ్యరేఖని గీయలేదు. భాగ్యరేఖ గీసిన దాన్ని చెప్తారు, అది కూడా ఎంత తెలిస్తే అంత.
కానీ గీసిండే వాళ్ళు ఎవరు? మన భాగ్యాన్ని స్వయం భాగ్య విధాత. ఎవరు గీయలేదు, స్వయం భాగ్య విధాత మీ భాగ్యరేఖని గీశారు. భాగ్యరేఖని గీసుకునే కళాన్నే మనకి ఇచ్చేసినారు. మీరు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు మీ భాగ్యాన్ని గీసుకోండి అని. శ్రేష్ఠ కర్మ అనేటువంటి భాగ్యరేఖను పొడిగించుకునే కళాన్ని. మరియు ఎంత పెద్ద గ్యారెంటీని ఇచ్చారు! 21 జన్మల అదృష్ట రేఖను, అవినాశి గ్యారెంటీని తీసుకున్నారు. ఒక జన్మకు కాదు, 21 జన్మలకు. ఎప్పుడూ దుఃఖము అశాంతుల అనుభూతి కలగదు, సదా సుఖంగా ఉంటారు. జీవితంలో 3 విషయాలు కావాలి కదా సుఖంగా ఉండేకి, భాగ్యవంతులుగా అనేకి: ఆరోగ్యము, సంపద మరియు సంతోషం. ఈ ప్రపంచంలో హెల్త్ ఉంటే వెల్త్ ఉండదు, హెల్త్ వెల్త్ ఉంటే హ్యాపీనెస్ ఉండదు, ఏదో ఒకటి తక్కువగా ఉంటుంది. తో సంపూర్ణ సంతోషంగా ఉండడానికి ఆరోగ్యము కావాలి, ఐశ్వర్యము కావాలి, ఆనందము కావాలి. తో బాబా అంటున్నారు సంతోషము, ఈ 3 మీకు తండ్రి ద్వారా వారసత్వంగా ప్రాప్తించాయి. 21 జన్మలకు గ్యారెంటీ కదా. అందరూ బాబాతో గ్యారెంటీ తీసుకున్నారు కదా. బాబా అడుగుతున్నారు, గ్యారెంటీ అంటూ మళ్ళీ తీసుకున్నారా లేదా? వెనుక ఉన్నవారికి గ్యారెంటీ లభించిందా? మనుషుల గ్యారెంటీని నమ్ముతాము, బాబా గ్యారెంటీని నమ్మట్లేదు. అంత బాబా చెప్పినంత అంతే కదా. చూసుకోండి, అందరూ చేతులెత్తుతున్నారు. చాలా మంచిది. బాబా సంతానంగా అవడమనగా బాబా ద్వారా వరుస ఆస్తి లభించడం. పిల్లలుగా అవ్వలేదా? ఇంకా అవుతున్నారా? పిల్లలుగా అవుతున్నారా లేదా అయిపోయారా? బాబా పిల్లలుగా ఆస్తికి అధికారులే కదా. మళ్ళీ ఇంకా అవుతూ ఉన్నాం, పొందుతూ ఉన్నాం అనే మాట లేదు కదా. పిల్లలుగా అవ్వడం అనేది ఉండదు. జన్మ తీసుకోగానే పిల్లలుగా అయిపోతారు. ఎవరన్నా కొడుకు పుట్టినాడు అనేదానికి పుడుతూ ఉన్నారంటారా? బిడ్డ పుట్టినారంటారా? నేను నా తండ్రి బిడ్డగా అయిపోయినానంటారా? లేదా ఇంకా అవుతూ ఉన్నానంటారా? ఇట్లా అన్నారు కదా. జన్మిస్తూనే తండ్రి వారసత్వానికి అధికారులుగా అయిపోతారు. బాబా ద్వారా ఇప్పుడు ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారు. అతి పవిత్రులు ధర్మాత్మల కంటే అతి ఉన్నతమైన వాళ్ళు, మీ అంత ఉన్నతమైన భావాలు, వృత్తి, దృష్టి, కృతి అన్నీ సాధారణం నుంచి ఉన్నతమైపోయింది. అతి భాగ్యవంతులు, భాగ్యరేఖ, భాగ్య విధాత తండ్రినే గీసినారు. మళ్ళీ బాబా చెప్తారు, శ్రేష్ఠ భాగ్యాన్ని ప్రాప్తి చేసుకున్నారు. మళ్ళీ మీరు అతి ధనవంతులు కూడా, రిచెస్ట్ కూడా, అతి భాగ్యవంతులు, రిచెస్ట్ ఇన్ ది వరల్డ్. బ్రాహ్మణాత్మలైన మీరు క్షత్రియులు కాదు, బ్రాహ్మణులు. నేను శ్రేష్ఠాత్మను, నేను ఫలానాను కాదు, ప్రపంచంలోకెల్లా సంపన్నమైన ఆత్మను. ప్రపంచంలోకెల్లా అత్యంత గొప్ప సంపద, గుణాల సంపద, శక్తుల సంపద, జ్ఞాన సంపద. ఆ సంపదలు మన దగ్గర ఉన్నాయి. అన్నింటికంటే గొప్ప ప్రాప్తి స్వయం భగవంతుడు నావాళ్ళుగా అయిపోయారు. తో సంపన్నవంతమైన ఆత్మను అని బ్రాహ్మణాత్మ నిశ్చయంతో అనుభవం చేసుకుంటుంది. బ్రాహ్మణులుగా అయ్యారంటే ప్రపంచంలోనే అతి ధనవంతులైనట్లు. ఎందుకంటే బ్రాహ్మణాత్మలకు పరమాత్మ స్మృతి ద్వారా ప్రతి అడుగులో కోట్ల రెట్ల సంపాదన లభిస్తుంది. మరి రోజంతటిలో ఎన్ని అడుగులు వేస్తూ ఉంటారు? ఆలోచించండి. ప్రతి అడుగులో కోట్ల కంటే బాబా అన్నారు, పదమాలు అంటే రోజంతటిలో ఎన్ని కోట్లు అవుతాయి? ఒక అడుగులో పదమాలంటే రోజంతటిలో ఎన్ని అవుతాయి? పదమము అంటేనే 36 సున్నలు. ఒకసారి పంపించాం, ఈరోజు కూడా పంపిస్తాం వాట్సాప్లో. పదమము అని ఏమిటంటారు అని. సో ఒక్క అడుగులో పదమం అంటే రోజంతట్లో ఎన్ని అడుగులు వేస్తారు? ఎన్ని కోట్ల రెట్లు? ఆలోచించండి. ప్రతి అడుగులో పదమాలంటే రోజంతట్లో ఎన్ని కోట్లు అవుతాయి? బాబా ద్వారా ఇటువంటి ఆత్మలుగా అయ్యారు. నేను ఎవరిని, ఎటువంటి బ్రాహ్మణాత్మను అనేదాన్ని గుర్తుపెట్టుకోవడమే భాగ్యం. ఈరోజు బాబ్దాదా ప్రతి ఒక్కరి మస్తకం పైన మెరుస్తున్న భాగ్య నక్షత్రాన్ని చూస్తున్నారు. మీరు కూడా మీ భాగ్యరేఖను చూసుకుంటున్నారా? బాబ్దాదా పిల్లలను చూసి సంతోషిస్తారా, లేక పిల్లలు బాబాని చూసి సంతోషిస్తారా? ఎవరు సంతోషిస్తారు, బాబానా లేదా పిల్లలా? ఇద్దరు కదా. పిల్లలు సంతోషిస్తారు అంటున్నారు. పిల్లలు బాబా సంతోషించరా?
బాబా పిల్లలను చూసి సంతోషిస్తారు, మరియు పిల్లలు బాబాని చూసి సంతోషిస్తారు. ఇద్దరూ సంతోషిస్తారు. ఎందుకంటే ఇది ప్రభు మిలనం. ఈ పరమాత్మ ప్రేమ, ఈ పరమాత్మ వారసత్వం, ఈ పరమాత్మ ప్రాప్తులు ఇవన్నీ ఇప్పుడే ప్రాప్తిస్తాయి. ఇప్పుడు లేదంటే మరెప్పుడు లేదు. ఇది పిల్లలకు తెలుసు. అంతేనా? బాబ్దాదా ఇప్పుడు కేవలం ఒక్క విషయాన్ని పిల్లలకు రివైజ్ చేయాలనుకుంటున్నారు. అది ఏ విషయమై ఉండొచ్చు? అర్థం చేసుకున్నారు కదా. ఇప్పుడు శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకురండి. మనం మారి సమయాన్ని కూడా సమీపంగా తీసుకురావాలి. ఇంకా ఎంతసేపు అని బాబా ఉంటారు? వతనంలో బ్రహ్మబాబా, శివబాబాకి కూడా సమయం అయిపోతా ఉంది. ఎంతసేపు అని ఉంటారు? మనం మారినా మారకపోయినా ప్రపంచమైతే త్వరలో మారాల్సి ఉంది. అందుకే బాబా అంటున్నారు సమీప సమయాన్ని తీసుకురండి. బాబ్దాదా రివైజ్ చేయిస్తున్నారు. ఇది విశ్వాత్మలు అనే మాటలు, కానీ సమీపంగా తీసుకొచ్చేది ఎవరు? మీరా, లేదా ఇంకెవరైనా వేరే ఆత్మలా? చూడండి, మనమేనా ఇంకా ఎవరు వేరే వాళ్ళ? ఇటువంటి మనోహరమైన శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకొచ్చేది మీరందరే కదా. ఒకవేళ అవును అన్నట్లయితే చేతులెత్తండి. అచ్చా, మరొక విషయం కూడా ఉంది, దాన్ని కూడా తెలుసుకున్నారు, అందుకనే నవ్వుతున్నారా? అచ్చా, దాని తారీఖేది? తారీఖు అయితే ఫిక్స్ చేయండి కదా. ఇప్పుడు విదేశస్తుల టర్న్ జరగాలి అని తారీఖుని ఫిక్స్ చేశారు కదా. ఈ టర్న్లో విదేశీ వాళ్ళు వస్తారు అని ఫిక్స్ చేసుకున్నారు కదా. ఈ తారీఖునైతే ఫిక్స్ చేశారు. మరి సమయాన్ని సమీపంగా తీసుకొచ్చే ఆత్మలారా చెప్పండి, దీని తారీఖేది? మీరు ఎప్పుడు సంపన్నమవుతారు? సమయాన్ని ఎప్పుడు తీసుకొస్తారు? చెప్పండి. బాబా ఎంత బ్యూటిఫుల్గా అడుగుతున్నారు. సంపన్నత యొక్క డేట్ అడుగుతున్నారు. ఆ తారీఖు కనిపిస్తోందా? ముందు మీ దృష్టిలోకి వస్తేనే తర్వాత విశ్వంలోకి వస్తుంది. బాబ్దాదా అమృతవేళ విశ్వంలో తిరుగుతున్నప్పుడు అన్నింటినీ చూసి చూసి విని విని బాబ్దాదాకి దయ కలుగుతుంది. ఆనందంలో కూడా ఉన్నారు, కానీ ఆనందంతో పాటు అయోమయంలో కూడా ఉన్నారు. కనుక దాత పిల్లలైన మాస్టర్ దాతల్లారా, మీ మాస్టర్ దాతృత్వపు పాత్రను ఎప్పుడు తీవ్రగతితో విశ్వముందు ప్రత్యక్షం చేస్తారు? లేదా ఇప్పుడు పరదా లోపల తయారవుతున్నారా? ఏర్పాట్లను చేస్తున్నారా? విశ్వ పరివర్తనకు నిమిత్తమైన ఆత్మల్లారా, ఇప్పుడు విశ్వంలోని ఆత్మలపైన దయ చూపించండి. ఇది జరగాల్సిందే. ఇదైతే నిశ్చయమైపోయింది, మరియు జరగాల్సింది కూడా. నిమిత్తాత్మలైన మీ ద్వారా కానీ, బాబా అన్నారు నిమిత్తాత్మలైన మీ ద్వారానే ఆలస్యంగా ఉంది. ఆలస్యం ఏ విషయంలో జరుగుతోంది? బాబ్దాదా ఈ మహోత్సవాన్ని చూడాలనుకుంటున్నారు. ఏ మహోత్సవం? బ్రాహ్మణ పిల్లలైన ప్రతి ఒక్కరి హృదయంలో సంపన్నత మరియు సంపూర్ణతల జెండా ఎగురుతున్నట్లుగా కనిపించాలి. ఎప్పుడైతే ప్రతి బ్రాహ్మణాత్మ మనస్సులో సంపూర్ణత అనే జెండా ఎగురబడుతుందో అప్పుడే విశ్వంలో బాబా యొక్క ప్రత్యక్షత జెండా ఎగురవేయగలం. ఈ జెండా పండుగను బాబ్దాదా చూడాలనుకుంటున్నారు. ఎలాగైతే శివరాత్రి రోజు శివ అవతరణ జెండాని ఎగురవేస్తారో అలా ఇప్పుడు శివశక్తి పాండవ అవతరణ యొక్క బాబా అన్నారు నినాదం వెలువడాలి. శివశక్తులు వెలిశారు అనే పాట ఉంది కదా. శివశక్తియా ఆగయి అనే పాట ఉంది కదా. శివశక్తులే వెలిసెను అనే పాట ఉంది కదా. తో శివునితో పాటు శక్తులు పాండవులు ప్రత్యక్షమయ్యారు. ఈ పాటను విశ్వంలో పాడుకోవాలి. పరదా లోపల ఎంతవరకు ఉంటారు? పరదా లోపల ఉండడం మంచిగా అనిపిస్తుందా? కొంచెం మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపించినప్పుడు పరదాను తొలగించేవారెవరు? బాబా తొలగిస్తారా? ఎవరు తొలగిస్తారు? డ్రామా తొలగిస్తుందా? లేదు మీరు తొలగిస్తారా? మీరు తొలగించే పని అయితే ఇక ఆలస్యం ఎందుకు? పరదాలో ఉండడం మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నారా? బాబ్దాదాకు ఇప్పుడు కేవలం ఈ ఒక్క శ్రేష్ఠ ఆశ మాత్రమే ఉంది. ఓహో, తండ్రి వచ్చేశారు 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 అని అందరూ పాట పాడాలి. ఆగయా ఆగయా వహీ బాప్ ఆగయా అని పాట పాడాలి అందరూ. ఆ తండ్రి వచ్చేస్తున్నారు అని పాట పాడాలి. అది వీలవుతుందా? చూడండి దాదీలు, వీలవుతుందా? అందరూ చెప్తున్నారు. మరి ఎందుకని జరగట్లేదు? కారణమేమి?
అందరూ చెప్పినా కానీ ఎందుకని ఆలస్యము? అందరూ సంపన్నంగా అవ్వలేదు అన్నారు. ఎందుకని సంపన్నంగా కాలేదు? తారీఖుని చెప్పండి కదా. తారీఖైతే బాబా చెప్తారన్నారు దాదీలు. బాబ్దాదా యొక్క మహామంత్రం గుర్తుందా? బాబ్దాదా ఏమంటారు? ఎప్పుడో కాదు, ఇప్పుడే. రేపు చేసేది ఈరోజే, ఈరోజు చేసేది ఇప్పుడే. అభీ నహి తో కభీ నహి. బాబా ఫైనల్ తారీఖు మీరే చెప్పండి అని దాది అంటున్నారు. మరి బాబ్దాదా చెప్పిన తారీఖు మిమ్మల్ని మీరు మలుచుకొని పూర్తి చేసుకుంటారా? పండుగలు పూర్తి చేస్తారా? పక్కా. ఒకవేళ కింద మీద చేసినట్లయితే ఏం చేయాల్సి వస్తుంది? మీరు తారీఖునిచ్చినట్లయితే ఎవరు కింద మీద చేయరు. నేను చెప్పిన తారీఖు అయితే అప్ అండ్ డౌన్ అవుతుంది, మీరు చెప్పితే ఇంకా కాదు. అభినందనలు. అచ్చా, ఇప్పుడు తారీఖుని చెప్తున్నాం, చూసుకోండి. చూడండి, బాబ్దాదా దయాహృదయులు కనుక తారీఖు చెప్తున్నారు, శ్రద్ధగా వినండి. బాబ్దాదా పిల్లలందరి పట్ల ఈ శ్రేష్ఠ భావనను పెట్టుకున్నారు, ఆశను పెట్టుకున్నారు. తక్కువలో తక్కువ 6 నెలల్లో, 6 నెలలు ఎప్పటికి పూర్తి అయిపోతాయి? మేలో మై అన్నది సమాప్తమైపోతుందా? అయినా కానీ తక్కువలో తక్కువ 6 నెలల్లో అని బాబ్దాదా మార్జిన్ ఇచ్చారు. దీన్ని బాబ్దాదా ముందు కూడా వినిపించారు. మరియు ముందు సీజన్లో కూడా మిమ్మల్ని మీరు జీవన్ముక్తి స్థితి యొక్క అనుభవంలోకి తీసుకురండి అనే పని ఇచ్చారు. సత్యుగ సృష్టి యొక్క జీవన్ముక్తి కాదు, సంగమయుగం యొక్క జీవన్ముక్తి. సత్యుగంలో అందరూ జీవన్ముక్త స్థితిలో ఉంటారు, కానీ సంగమయుగంలో ప్రపంచమంతా జీవన బంధనంలో ఉంటే మనకు కూడా శారీరక మానసిక అనేక బంధనాలున్నా మనస్సు మాత్రం జీవన్ముక్త స్థితిలో ఉండాల, ఆత్మ మాత్రం జీవన్ముక్త స్థితిలో ఉండాల. బాబా అంటున్నారు, ఏ రకమైన విఘ్నము, పరిస్థితులు, సాధనాలు నేను మరియు నాది, దేహాభిమానం అనే నేను నాది కానీ, సేవలో నేను నాది అనేది కానీ, వీటన్నింటి ప్రభావం నుండి ముక్తులు కావాలి. నేనైతే ముక్తులుగా అవ్వాలనుకుంటున్నాను, కానీ ఈ విఘ్నం వచ్చింది కదా, ఈ విషయమే చాలా పెద్దదైపోయింది కదా. చిన్న విషయం అయితే వెళ్ళిపోతుంది, కానీ ఇది కూడా చాలా పెద్ద విషయం. ఇది చాలా పెద్ద పరీక్ష, పెద్ద విఘ్నం, పెద్ద పరిస్థితి అని ఇలా అనుకుంటారు. ఎంత పెద్ద పరిస్థితి విఘ్నం వచ్చినా, సాధనాల ఆకర్షణ ఎదిరించినా ఏది జరగనిలే, అవన్నీ నార్మలే, జరుగుతూనే ఉంటాయి. వాటిని ఎదుర్కొంటారు. ఈ విషయం ముందుగానే చెప్తున్నాను. అయినా కానీ తక్కువలో తక్కువ 6 నెలలు 75% ముక్తులు కాగలరా? బాబ్దాదా 100% అని కూడా చెప్పట్లేదు, 75% అంటే 3 వంతులు, 3 వంతులు చేరుకున్నప్పుడు చివరికి చేరుకుంటారు కదా. కనుక 6 నెలల్లో ముక్తులు అవ్వాలి. 1 నెలలో కాదు, 6 నెలలు ఇస్తున్నాను, సంవత్సరంలో సగభాగం. మరి ఈ తారీఖుని ఫిక్స్ చేయగలరా? మీరే ఫిక్స్ చేయండి బాబా అని దాదీలు అన్నారు. దాదీల అర్జీని, ఆజ్ఞను పాటించాలి కదా. ఫలితం చూసి బాబ్దాదా స్వతహాగానే ఆకర్షణ లేకొస్తారు, చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. 6 నెలల్లో 75% తయారు కావాలి. 100% అని చెప్పటం లేదు, దానికోసం మళ్ళా సమయం ఇస్తాను. దీనిలో ఎవరు రెడీగా కావాలి? అప్పటికే 75%, 2000 సంవత్సరం, ఇప్పుడు 24, ఇప్పటికీ ఫుల్ 100%. ఇంకా 75% లేదు, ఫుల్ కావాలా? బాబా అంటున్నారు, ఎవరు రెడీగా అవ్వాలి? ఎవరు రెడీ కాదు, 6 నెలల్లో రెడీ కావాలి. ఇష్టమేనా? లేదా ధైర్యం కాస్త తక్కువ ఉందా? ఏమవుతుందో తెలియదు అనుకుంటున్నారా? సింహం వస్తుంది, పిల్లి వస్తుంది, మాయ అన్నీ వస్తాయి, విఘ్నాలు వస్తాయి, పరిస్థితులు వస్తాయి, సాధనాలు కూడా ఎక్కువ అవుతాయి. కానీ సాధనాల ప్రభావం నుండి ముక్తులుగా ఉండాలి. ఇది ఇష్టమైతే చేతులు ఎత్తండి, టీవీ అన్ని వైపులా తిప్పండి, చేతులు బాగా పైకెత్తండి, కిందకి దించద్దు, మంచి దృశ్యంగా అనిపిస్తోంది. అచ్చా, ముందుగానే మీ అందరికీ శుభాకాంక్షలు. ధైర్యంతో చేతులు ఎత్తినారు కదా, అందుకై శుభాకాంక్షలు. మేమైతే చనిపోవాల్సిందే అని అనకండి, చనిపోవాల్సిందే లేదా బతకండి, కానీ తయారవ్వాల్సిందే. మర్నాహే, చనిపోవాల్సిందే, జీనాహే, బతకాల్సిందే. బతికినా చనిపోయినా తయారు మాత్రం కావాల్సిందే. ఇలా మరణించడం అనేది మధురమైన మరణం,
ఈ మరణంలో దుఃఖం ఉండదు. ఈ మరణించడం అనేది అనేకుల కళ్యాణం కోసం మరణించడం కనుక ఈ మరణంలో కూడా మజా ఉంది, దుఃఖం ఉండదు. ఆత్మాభిమాని స్థితికే నిదర్శనం ఇదంతా. సుఖం ఉంటుంది, ఇది జరిగింది కదా కనుక ఇలా అయిపోయింది అని ఇలా ఏ సాకులు చెప్పకూడదు. ఇలాంటి ఏ సాకులు సాగవు. సాకులు చెప్తారా? చెప్పరు కదా. ఎగిరే కళ యొక్క ఆట ఆడండి, మరి ఏ ఆటను ఆడకండి. పడిపోయే కళల్లోకి వెళ్ళే ఆట, సాకులు చెప్పే ఆట, బలహీనతల యొక్క ఆట, ఇవన్నీ సమాప్తమైపోవాలి. సరేనా? అందరి ముఖాలు వికసించి ఉన్నాయి. మళ్ళా 6 నెలల తర్వాత కలుసుకోవడానికి వచ్చినప్పుడు ముఖం ఏ విధంగా ఉంటుందో అప్పుడు కూడా ఫోటో తీస్తారు. బాబా ఎంత బాగా చెప్తారు. డబల్ విదేశీయులు వచ్చారు కనుక డబల్ ప్రతిజ్ఞ చేసే రోజు వచ్చింది. ఇతరులు ఎవరిని చూడకండి. సి ఫాదర్, సి బ్రహ్మ మదర్. తండ్రిని చూడండి, బ్రహ్మ తల్లిని చూడండి. ఇతరులు చేసినా చెయ్యకపోయినా అందరూ అయితే చేస్తారు. అయినా కూడా వారి పట్ల కూడా అందరూ అయితే చేస్తారు. అయినా కూడా వారి పట్ల కూడా దయాభావనను పెట్టుకోండి. బలహీనాత్మల పట్ల బలహీనలకు శుభభావన బలాన్ని ఇవ్వండి. బలహీనతల్ని చూడకూడదు. అటువంటి ఆత్మలకు మీ ధైర్యం అనే చేతిని ఇవ్వాలి, పైకి లేవనెత్తాలి. ధైర్యం అనే చేతిని సదా స్వయంకి మరియు ఇతరులకు ఇస్తూ ఉండాలి. ధైర్యం అనే చెయ్యి చాలా శక్తిశాలిగా ఉండాలి. అంతేగాక బాబ్దాదా యొక్క వరదానం కూడా ఇలా ఉంది. ధైర్యం అనే ఒక్క అడుగు పిల్లలదైతే బాబా సహాయం అనేది 1000 అడుగులుగా లభిస్తుంది. బాబా అంటున్నారు, నిస్వార్థ పురుషార్థంలో ముందు నేనుండాలి. నిస్వార్థ పురుషార్థం, స్వార్థ పురుషార్థం కాదు. నిస్వార్థ పురుషార్థంలో ఎవరైతే ముందుగా బాధ్యతను తీసుకుంటారో వారే బ్రహ్మ బాబా సమానం. అండర్లైన్ చేసుకోండి. స్వార్థ పురుషార్థం అంటే ఏమి, నిస్వార్థ పురుషార్థం అంటే ఏమి? బాబా అన్ని సర్వ బంధనాల ముక్తులుగా సంపన్నంగా సంపూర్ణంగా కావాలన్నారు. మరైతే సంపూర్ణంగా అయినానా? ఎంత శాతం అయినాను? దీనిపైన విచారసాగర మంథనం చేయాలి, ఆలోచించాలి. ఎవరికి వాళ్ళు ఆలోచించాలి. నేను స్వార్థపూరిత పురుషార్థం చేస్తున్నానా, నిస్వార్థంగా చేస్తున్నానా, చూపించుకునేకి చేస్తున్నానా, రియల్గా ప్రేమతో చేస్తున్నానా? ఇది అవసరం. ఎవరైతే ముందుగా బాధ్యతను తీసుకుంటారో వారే బ్రహ్మాబాబా సమానం. బ్రహ్మాబాబా పైన ప్రేమ ఉంది అంటారు కదా, కనుకనే బ్రహ్మకుమారి కుమారులుగా పిలువబడతారు కదా. క్షణంలో జీవన్ముక్తి యొక్క వారసత్వాన్ని తీసుకోండి. ఇది ఛాలెంజ్ చేస్తారు కదా. మరి ఇప్పుడు క్షణంలో స్వయంని ముక్తులుగా చేసుకునే దానిలో అటెన్షన్ పెట్టండి. ఇప్పుడు సమయాన్ని సమీపంగా తీసుకురండి. మీ సంపూర్ణత యొక్క సమీపతయే శ్రేష్ఠ సమయాన్ని సమీపంగా తీసుకొస్తుంది. యజమానులు కదా, రాజులు కదా, స్వరాజ్య అధికారులేనా? అయితే ఆజ్ఞాపించండి. ఇది చెయ్యదు, ఇది చెయ్యొద్దు, ఇది చెయ్యాలి అని రాజులు ఆజ్ఞాపిస్తారు కదా. ఆజ్ఞాపించండి అంతే. ఇప్పుడిప్పుడే చూడండి, మనసుకు ఆజ్ఞాపించండి. మనసు ముఖ్యమంత్రి కదా. కనుక ఓ రాజా, నీ మనస్సు అనే మంత్రిని క్షణంలో ఆజ్ఞాపించి అశరీరి విదేహీ స్థితిలో స్థితి చేయగలవా? ఒక్క క్షణంలో ఆజ్ఞాపించండి. బాబ్దాదా 5 నిమిషాల డ్రిల్ చేయించినారు.
ఓం శాంతి. బాబా డ్రిల్ చేయించినారు. అచ్చా, సదా లవ్లీనులైన లక్కీ ఆత్మలకు బాబ్దాదా ద్వారా ప్రాప్తించిన సర్వప్రాప్తుల అనుభవీ ఆత్మలకు స్వరాజ్యాధికారులుగా ఈ అధికారం ద్వారా స్వరాజ్యం చేసే శక్తిశాలి ఆత్మలకు సదా జీవన్ముక్త స్థితి యొక్క అనుభవి హయ్యెస్ట్ ఆత్మలకు భాగ్య విధాత ద్వారా శ్రేష్ఠ భాగ్యరేఖ ద్వారా లక్కీయెస్ట్ అయిన ఆత్మలందరికీ సదా పవిత్రత దృష్టి వృత్తి ద్వారా స్వపరివర్తన విశ్వపరివర్తనం చేసే హోలియెస్ట్ ఆత్మలకు బాబ్దాదా గారి ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते. థ్యాంక్ యూ బాబా. బాబా విదేశస్తులతో డబల్ విదేశీ అతిథులతో బాబా మాట్లాడుతున్నారు. చదవండి. వరదానం. సఫలం చేసే విధి ద్వారా సఫలత యొక్క వరదానాన్ని ప్రాప్తి చేసుకునే వరదాని మూర్తులుగా కండి. మన దగ్గర ఉండే ప్రతిదీ సఫలం చేసుకుంటే సఫలత మూర్తులుగా అయిపోతాం. వివరణ. సంగమ యుగంలో పిల్లలైన మీకు వారసత్వం కూడా ఉంది. బాబా ఇచ్చిన వారసత్వం మనకుంది. సఫలం చెయ్యండి, సఫలతను పొందండి. సఫల్ కరో సఫలత పావో. ఈ వరదానం లభించింది. సఫలం చెయ్యడం బీజం మరియు సఫలత పొందడం ఫలం. ఒకవేళ బీజం మంచిగా ఉంటే ఫలము లభించకుండా ఉండదు. కనుక సమయము, సంకల్పము, సంపద అన్నింటినీ సఫలం చేసుకోండి అని ఇతరులకు ఎలా చెప్తారో అలా మీ సర్వ ఖజానాల లిస్టు నుండి ఏ ఖజానా సఫలమైంది మరియు ఏ ఖజానా వ్యర్థమైంది అనే దాన్ని పరిశీలించుకోండి. సఫలం చేస్తూ ఉన్నట్లయితే సర్వ ఖజానాలతో సంపన్నంగా వరదాని మూర్తులుగా అయిపోతారు. సఫలం చేస్తూ ఉంటే. స్లోగన్. పరమాత్మ అవార్డుని పొందేందుకు వ్యర్థము మరియు నెగిటివ్ని అవాయిడ్ చేయండి. అవాయిడ్ అంటే వదిలేయండి, పక్కన పెట్టేయండి. పరమాత్మ అవార్డుని పొందాలంటే వ్యర్థాన్ని నెగిటివ్ని అవాయిడ్ చేసేసేయండి. అచ్చా. ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా.